ఒక హీరో కమ్‌బ్యాక్ కోసం ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారంటే అది 'రవితేజ' కోసమే అని చెప్పొచ్చు. అందరూ మన హీరో అనుకునే యాక్టర్స్‌లో 'రవితేజ' ఒకడు. కానీ వరుస ఫ్లాప్స్‌తో ఎప్పుడురా కమ్‌బ్యాక్ అని వెయిట్ చేస్తున్న టైంలో 'ఇరుముడి' అనౌన్స్‌మెంట్ నుంచి ఒక పాజిటివిటీ, ఒక హోప్ క్రియేట్ అయింది. డేట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా పెరిగాయి. మరి ఇన్ని ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య వచ్చిన 'ఇరుముడి' 'రవితేజ'కి మనం వెయిట్ చేస్తున్న కమ్‌బ్యాక్ ఇచ్చిందా? ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. దానికంటే ముందు చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలకి రివ్యూ ఇస్తున్నా సరే, మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా. నాకు స్టోరీ విషయానికొస్తే, మన హీరోకి కూతురంటే ప్రాణం. మందు, గొడవలు తన లైఫ్‌లో పార్ట్ అయినా ప్రతి ఇయర్‌కి 41 రోజులు అయ్యప్ప స్వామి మాల వేసుకొని దీక్షలో ఉంటాడు. ఆ టైంలో మాత్రం వేటి జోలికి వెళ్ళడు. అదే టైంలో ఊర్లో ఎవరికీ తెలియని ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అదేంటి? దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు? ఈ 41 రోజుల దీక్ష మధ్యలో ఆ ఇన్సిడెంట్ మన హీరోని ఎలా ఎఫెక్ట్ చేసింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది స్టోరీ. ఇంక పాజిటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ పెర్ఫార్మెన్సెస్. అండ్ అందులోనూ పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఫస్ట్‌లీ మాస్ మహారాజా 'రవితేజ' బ్రిలియంట్ అసల. ఫుల్ ఎనర్జిటిక్ అల్లరి 'రవితేజ' కన్నా సైలెంట్ అండ్ ఫ్యూరియస్ 'రవితేజ' ఎప్పుడు స్టాండ్ ఔట్ అవుతాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక ఫాదర్‌గా తన క్యారెక్టర్‌లో వల్నరబిలిటీ, ఇన్నోసెన్స్ 2 చాలా న్యాచురల్‌గా కనిపిస్తాయి. స్టార్‌లా కాకుండా కంప్లీట్‌గా క్యారెక్టర్‌లా కనిపించాడు. డాక్టర్‌గా చేసిన 'నక్షత్ర' కూడా టూ గుడ్. బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమా మొత్తం ఆల్మోస్ట్ తన చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ షీ అబ్సల్యూట్‌లీ నెయిల్డ్ ఇట్. 'రవితేజ'తో కాంబినేషన్ సీన్స్ అండ్ ఎమోషనల్ పోర్షన్స్‌లో కూడా చాలా బాగా చేసింది. 'ప్రియ భవాని శంకర్' కూడా టూ గుడ్. ఓవరాల్‌గా కాస్టింగ్ చాలా బాగా సెట్ అయిందనిపించింది. సాయి కుమార్, స్వాసిక అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్‌లో చాలా బాగా చేశారు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. రైటింగ్ విషయానికొస్తే కాన్ఫ్లిక్ట్స్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నారు. కొన్ని బీట్స్ మనం ముందే గెస్ చేయగలిగినా కూడా ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనే యాంటిసిపేషన్ మాత్రం మెయింటైన్ అవుతుంది. ఏం జరగబోతుందో తెలిసినా కూడా నో, 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 ఇది జరగకూడదు అనే టెన్షన్ క్రియేట్ చేయగలిగారు. వాళ్ళు రాసుకున్న ట్విస్ట్ కూడా బాగా ల్యాండ్ అయ్యాయి. స్క్రీన్ ప్లే కూడా స్ట్రెయిట్ టు ద పాయింట్ ఉంటుంది. అన్నెసరీ ఫిల్టర్స్, హీరో ఎలివేషన్స్, సైడ్ ట్రాక్స్ పెట్టకుండా స్టోరీ అండ్ డ్రామా మీదనే ఫోకస్ చేశారు. కొన్ని సీన్స్ జెన్యూన్‌లీ టెన్స్ అండ్ డిస్టర్బింగ్‌గా ఉంటాయి. అండ్ ఓవరాల్‌గా డ్రామా చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్. సినిమాకి మెయిన్ సోల్ అయిన ఫాదర్ డాటర్ ఎమోషన్ వర్క్ అవ్వాలి. అవ్వాలనే కోరుకున్నా. లక్కీలీ అది చాలా బాగా వర్క్ అయింది. 'రవితేజ' అండ్ 'నక్షత్ర' మధ్య కెమిస్ట్రీ చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఇలాంటి ఎమోషన్ కొంచెం అటు ఇటు అయినా కూడా ఫోర్స్డ్‌గా అనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎస్పెషల్లీ ఇద్దరి పెర్ఫార్మెన్సెస్ వల్ల ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయింది. కొన్ని సీన్స్‌లో వాళ్ళ బాండింగ్ జెన్యూన్‌లీ హిట్ అవుతుంది. మ్యూజిక్ అండ్ సాంగ్స్ సినిమాకి ఇంకా డెప్త్ యాడ్ చేశాయి. సాంగ్స్‌ని ఎక్కడ ఫోర్స్ చేయకుండా డ్రామాకి కావాల్సిన స్పేస్ ఇస్తూనే స్టోరీలో న్యాచురల్‌గా బెండ్ చేశారు. డివోషనల్ సాంగ్స్ ఫిల్మ్ మూడ్ అండ్ ఎమోషన్‌కి చాలా బాగా క్యారీ చేసింది. అండ్ ఎస్పెషల్లీ 'మల్లెపూల పల్లకి' సాంగ్‌కి థియేటర్ మాత్రం బ్లాస్టే. బీజీఎం కూడా ఎమోషనల్ సీన్స్‌లో రిక్వైర్డ్ ఇంపాక్ట్ ఇచ్చి సినిమాని ఇంకా ఎఫెక్టివ్‌గా ఎలివేట్ చేసింది. రా అండ్ గ్రౌండెడ్ ట్రీట్మెంట్. సినిమా ట్రీట్మెంట్ నాకు చాలా నచ్చింది. ఒక ప్రాపర్ రూరల్ డ్రామా వైబ్‌ని రా అండ్ గ్రౌండెడ్‌గా మెయింటైన్ చేశారు. 'రవితేజ' లాంటి స్టార్ ఉన్నా కూడా అన్నెసెసరీ హీరోయిజం, ఎలివేషన్స్‌తో స్టార్ ట్రీట్మెంట్ జోలికి వెళ్లకుండా తనని స్టోరీలో ఒక క్యారెక్టర్ లానే ఉంచారు. ఫైట్స్‌ని కూడా ఓవర్ ది టాప్‌గా కాకుండా చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్‌గా ట్రై చేశారు. అది కూడా మంచి కాల్. అండ్ లొకేషన్స్ నుంచి క్యారెక్టర్స్ వరకు ఆ వరల్డ్ అంతా న్యాచురల్‌గా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా చేయాలనే ప్రెషర్ లేకుండా స్టోరీకి ఏం కావాలో అదే చేశారనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ నెగెటివ్స్. పేసింగ్ ఇష్యూ ఉందండి. సినిమా ఓవరాల్‌గా స్లో పేస్డ్ డ్రామా అయినా నాకు అది పెద్ద ప్రాబ్లమ్ అనిపించలేదు. ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు ఆ స్లో పేసింగే ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అండ్ యాంటిసిపేషన్‌ని మెయింటైన్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ ట్విస్ట్ ఆ పేసింగ్ వల్లనే సడెన్‌గా హిట్ అయ్యి చాలా బాగా ల్యాండ్ అవుతుంది. నాకు పేసింగ్ ప్రాబ్లమ్ అనిపించింది మెయిన్‌లీ సెకండ్ ట్విస్ట్ తర్వాత మాత్రమే. ట్విస్ట్ ఏంటో తెలిసాక కూడా అది ఎలా జరిగింది అనే ప్రాసెస్‌ని చాలా స్లోగా చెప్పినట్టు అనిపించింది. ఆ పోర్షన్ ఇంకొంచెం రేసి అండ్ క్రిస్ప్‌గా మూవ్ చేసి ఉంటుంటేనా సెకండ్ హాఫ్ ఇంపాక్ట్ ఇంకా బాగుండేది. రియలిజం. రైటింగ్ ఓవరాల్‌గా చాలా బాగుంది. కానీ ఒక విషయం మాత్రం కొంచెం ఆడ్‌గా అనిపించింది. ఊర్లో జరిగే కొన్ని సీరియస్ ఇన్సిడెంట్స్‌కి క్యారెక్టర్స్ రియాక్షన్స్ అంత న్యాచురల్‌గా అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగినా కూడా అదేదో అక్కడే చాలా కామన్ విషయం అన్నట్టు క్యాజువల్‌గా తీసుకుంటారు. పోలీస్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఆల్మోస్ట్ లేకపోవడం, మిగతా క్యారెక్టర్స్ కూడా అంత సీరియస్‌గా రియాక్ట్ అవ్వకపోవడం కొంచెం స్ట్రేంజ్‌గా అనిపించింది. రూరల్ సెటప్ కాబట్టి అలా చూపించారేమో కానీ ఆ యాస్పెక్ట్ మాత్రం నాకు కంప్లీట్‌లీ కన్విన్సింగ్‌గా అనిపించలేదండి. ఓవరాల్‌గా 'ఇరుముడి' ఒక రా, గ్రౌండెడ్ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ రూరల్ డ్రామా. 'రవితేజ'ని స్టార్‌లా కాకుండా ఒక క్యారెక్టర్‌లా ప్రెజెంట్ చేయడం, ఫాదర్ డాటర్ ఎమోషన్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ రైటింగ్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్. కొన్ని పేసింగ్ ఇష్యూస్ ఉన్నా క్లైమాక్స్ తర్వాత సినిమా ఇచ్చిన ఫీలింగ్ మనతో ఉండిపోతుంది. ఇలాంటి ఫీలింగ్ ఇచ్చే సినిమాలు ఈ మధ్య చాలా రేర్. ఫైనల్‌గా 'ఇరుముడి' డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. నాకు చాలా రోజుల తర్వాత ఒక ఎమోషనల్ హై ఇచ్చిన సినిమా. స్వామియే శరణమయ్యప్ప.